చెప్పండి. తీసుకుంటా, జగన్ గురించి తీసుకుంటా. ముందు తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? విజయ్ గారు ప్రజాస్వామ్యం గెలిపారు మాత్రం ఖచ్చితంగా. అక్కడ ఉన్న ఏదైతే లోకల్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయో అవన్నీ విజయ్కి అగైనిస్తే, కానీ సోషల్ మీడియా మాత్రం విజయ్కి సపోర్ట్ చేసింది. ఫస్ట్ ప్రయారిటీ సోషల్ మీడియా. రెండోది ఏంటంటే జగన్ అన్ననే చెన్నైలో కలిసిన కాడ నుంచి విజయ్ అన్న గ్రాఫ్ పెరిగింది. సెకండ్ థింగ్ ఇది. ఇవి రెండు అయితే గట్టి కారణాలు చెప్తాం. సో ఆ రెండిట్లో సోషల్ మీడియా ఏదైతే ఉందో ముఖ్యంగా యువత నమ్మారు కాబట్టి సోషల్ మీడియా వల్లే ఈరోజు విజయ్ అన్న గెలుపు ఖచ్చితం అక్కడ తథ్యం. ఎందుకు అంతలో యువత అక్కడ నమ్ముంటారు విజయ్ గారిని అంటే? విజయ్ అన్న ఎందుకంటే సింగిల్గా పోటీ చేశాడు, ఎవరికి అలయన్స్ లేదు. సో వాళ్ళ ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, వేరే జెండా మోయనేయకుండా సింగిల్గా పోటీ చేయడం వల్ల ఒకటే అజెండా, ఒకటే నాయకుడు. దట్స్ వై విన్నింగ్ బై విజయ్ ఇన్ తమిళనాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇంకా 10 సీట్లు కావాలి, ముఖ్యమంత్రి కన్ఫర్మ్. ఇంకా ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఆయన పరిపాలన? ఖచ్చితంగా బాగా పరిపాలిస్తున్నాం అనుకుంటున్నాం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా ఎలా అయితే చేశారో ఇంకా అంతకంటే బాగా చేస్తారు అనుకుంటున్నాం. 2029లో కూడా ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2029లో ఏదైతే విజయ్ అన్న అక్కడ హిస్టరీ క్రియేట్ చేశాడో 2029లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే క్రియేట్ జరుగుతుంది, చేస్తారు కూడా. థ్యాంక్ యూ.